ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బోంది మాడుగుల రమేష్ ను కొంతమంది హంతకులు తమ వ్యక్తిగత వ్యవహారాలకు అడ్డు వస్తున్నాడని వ్యక్తిగత కక్షలు పెంచుకొని రమేష్ ను అతి క్రూరంగా ట్రాక్టర్ తో ఢీకొట్టి చంపివేయడం జరిగింది. దీనికి నిరసనగా ఎంఆర్పీఎస్ అనుబంధ సంఘాలు అన్ని కలిసి ఈ రోజు నిరసన సభను నిర్వహించడం. నిరసనలో భాగంగా ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు పేరుపోగు వెంకటేశ్వరరావు మాదిగ మాట్లాడారు. ఈ కార్యక్రమానికి ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధికార వర్కింగ్ ప్రెసిడెంట్ దాదిపోగు నవీన్ మాదిగ మరియు కర్నూలు జిల్లా పరిధిలోని మండల నాయకులు, జిల్లా నాయకులు పాల్గొన్నారు. సంఘాలు ఏవైనా, సమస్యలు ఎన్నున్నా, అభిప్రాయ భేదాలు ఎన్నున్నా, పార్టీలు ఏవైనా, ప్రభుత్వాలు ఏవైనా, పాలకులు ఏవైనా అందరూ లేకుండా కింద కలిసి పనిచేస్తేనే ఈ రాష్ట్రంలో మాదిగ శక్తిని, మాదిగ సత్తాన్ని, మాదిగ సంఘటన శక్తిని సాగాలన్న ఉద్దేశంతో రమేష్ కుటుంబానికి న్యాయం చేయాలన్న ఉద్దేశంతో ఒక ఉద్యమకారుడు పోతే ఈ సమాజానికి ఎంతో చేరుని లోటు. కాబట్టి ఉద్యమకారులు ఎవరికి ఎలా తగినప్పటికీ కూడా సంఘానికి కనీసంగా ఒక వేదికకు వచ్చి ఉద్యమకారులను కాపాడుకోవాలన్న లక్ష్యంతో ఈ రోజు ఈ వేదిక రావడం జరిగిందని సందర్భంగా తెలియజేస్తాను. కాబట్టి ఖచ్చితంగా ఈ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి అనేక హత్యలు, దాడులు, అత్యాచారాల మీద ఒక నివేదిక తయారు చేసుకున్నప్పుడు రిపోర్ట్ ఖచ్చితంగా మా నేతృత్వంలో ముఖ్యమంత్రి గారిని కలిసి ఆయనకి వివరిస్తాం. సానుకూలంగా స్పందిస్తే రాయలసీమ జిల్లాలో అత్యధికంగా మాదిగల మీద దాడులు జరుగుతున్నాయి కాబట్టి దీనికి ఎంతెంత పరిష్కారం చూపించాలి, రమేష్ కుటుంబానికి ₹1 ఇవ్వాలి, వాస్తవ కోర్టులు వెంటనే ఏర్పాటు చేయాలి. ఈ ప్రధాన 3 డిమాండ్ల మీద ఆయన కలిసే విషయంలో మేమందరం ఐక్యమత్యంగా ఉంటాం. భవిష్యత్తులో ఎక్కడ దాడులు జరిగినా నిన్న మరి ఈ మఠం అంటే బ్రహ్మం గారి మఠం అక్కడికి వెళ్ళాం. ఆ బాధితుల కుటుంబాలను పరామర్శించాం. ఖచ్చితంగా డిఎస్పీని కలిసి ఆయన వాళ్ళ దృష్టిలో పెట్టాం. అదేవిధంగా మళ్ళీ మేము తిరిగి వస్తాం, మీరు ఎటువంటి పరిస్థితుల కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పుకొచ్చాం. ఇక్కడ కూడా 2-3 రోజుల క్రితం మళ్ళీ సంఘటనలు జరిగినాయి. గతంలో అనేకంగా జరుగుతున్నాయి, అనంతపురంలో కూడా జరుగుతున్నాయి. వీటన్నిటి మీద ఐక్య కార్యాచరణగా భవిష్యత్తులో ఈ కుల సంఘాల ఆధ్వర్యంలో ఈ కులానికి మేము అందరూ కూడా కలిసి ఐక్యమత్యంగా అండగా ఉంటామని సందర్భంగా మీ అందరికీ మరొకసారి భరోసా ఇస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఆమె కుటుంబానికి న్యాయం చేసే విషయంలో ముంగా సంజీవ్ మాది కానీ, మరి దాసరి శివరామ్ మాది కానీ, అదేవిధంగా బ్రహ్మయ్య మాది కానీ ఇక్కడ దాదాపుగా గతంలో కొద్ది రోజుల పాటు ఇక్కడ ఉండి ఇది రాష్ట్ర స్థాయి సమస్యలు తీసుకురావడంలో వాళ్ళు